హైదరాబాద్ పాత బస్తీలో ప్రస్తుతం ఈ రోజు శుక్రవారం ప్రార్థనలు చాలా ప్రశాంతంగా జరిగాయని తెలుస్తోంది. అలాగే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు ఇన్నారెడ్డి. రమణ బాబు బైన్సాల సంఘటన జరిగిన నేపథ్యంలో ఇక్కడ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఏమీ జరగకుండా కూడా పాత బస్సులో భారీ ఎత్తున మోహరం చేశారు. అయితే ఇప్పుడే ప్రార్థనలు ముగిశాయి. ఈ ప్రార్థన నేపథ్యంలో అంతా ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్న విధంగా ముస్లిం సోదరులందరూ కూడా ప్రార్థనలు ముగించుకొని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అయితే ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా నడుస్తుంది. అయితే ఎక్కడ ఏం జరిగినా కానీ ఇక్కడ పాత బస్సులో గతంలో జరిగినా కానీ ఇప్పుడు జరిగే అవకాశం లేదు. మేమంతా ప్రశాంతంగానే ఉన్నాము అన్నదానికి ఇక్కడ ఇప్పుడు చూస్తున్న విజువల్స్ మనకి సంఘటన చెప్పొచ్చు. అయినా భయంసలు జరిగినా కానీ ఎక్కడ జరిగినా కానీ ప్రధానికి పాత బస్సు మీరు చూపించడం కరెక్ట్ కాదు. ఇది గతంలో జరిగి ఉండొచ్చు కానీ ఈ ఫర్దర్ గా జరగవు అని చెప్పడానికి కూడా ఇప్పుడు చూస్తున్న మన విజువల్స్ మనం ప్రత్యక్షంగా చెప్పొచ్చు. అయితే పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ జరిగిన సంఘటనల నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అయితే ఏమి, ఏపీఎస్పీ ఫోర్స్ అయితేనేమి అన్ని రకాలు కూడా వీళ్ళు బందోబస్తు ఏర్పాటు జరిగింది. అయినా కానీ ఇక్కడ అట్లాంటి అవకాశమే లేదు. వీళ్ళు అలాంటి అవకాశం ఇవ్వకుండా కూడా ఇక్కడ ప్రశాంతంగా ప్రార్థనలు ముగిశాయని కూడా ఇక్కడ పోలీసులు కానీ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఎప్పుడు ఏ క్షణమైనా సరే ఎలాంటి చిన్న అపశృతి కూడా దొల్లకుండా దేనికైనా సరే రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా ఇక్కడ మన పోలీసు బందోబస్తు మన ప్రత్యక్ష విజువల్స్ మనం చూస్తున్నాము. అదే మనకి కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడే మనకి ప్రార్థనలు ముగిసిన నేపథ్యంలో కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం లేదు. బైన్సాలో జరిగి ఉండొచ్చు కానీ గతంలో పాత బస్సులో జరిగి ఉండొచ్చు కానీ ఫర్దర్ గా ఎక్కడ జరిగినా కానీ ప్రతిదానికి పాత బస్సుని మీరు పాయింట్ చేసిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. ప్రజలు కూడా సంఘటితంగా ఉన్నారు. అందరూ అన్నదమ్ములాగా ఉన్నారు. అలాంటి జరిగే అవకాశం లేదు. మేమందరూ ఒకటే. గతంలో జరిగిన దాని మీద మీరు ప్రతిసారి పాత బస్సు మీరు చేయాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ స్థానికులు మనకు చెప్తున్నారు. ప్రజెంట్ మాత్రం ఇక్కడ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ చూస్తున్న విజువల్స్ కానీ ఇక్కడ మన లైవ్ లో చూస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రశాంతంగా ప్రార్థనలు ముగించుకొని ఇక్కడ ఒక్కొక్కరుగా మన ముస్లిం సోదరులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ ఈ విజువల్స్ అన్ని మీకు కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. మామూలుగా జనరల్ గా రెగ్యులర్ గా ఎలా అయితే ఇక్కడ ట్రాఫిక్ నడుస్తుందో అదేవిధంగా కొంచెం ట్రాఫిక్ ఆపేసినా కానీ రెగ్యులర్ గా ఇప్పుడు ట్రాఫిక్ కూడా వదలడం జరిగింది. మొత్తం ప్రశాంత ఇక్కడైతే అంతా పాత బస్సు అంతా కూడా చాలా కూల్ గా ఉంది. ఓకే.